సార్ ఈరోజు పరికమణి అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే టీటీడీలో ఏఐని ఉపయోగించండి అని చెప్తోంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి చెప్తోంది. సో మీరేం చెప్తారు? కోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది ఈ అంశంలో. మళ్ళీ కేసు వాయిదా పడినట్టు ఉంది, కానీ మరి ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? మరి అసలు ఈ కేసు బయటకు వచ్చిందే కోర్టు జోక్యంతో. పరికమణిలో ఈ విధంగా చోరీ జరగటం, ఈ కేసుని లోక్ అదాలత్లో వాళ్ళు సెటిల్ చేసుకోవటం, దాన్ని ఒక జర్నలిస్టు హైకోర్టులో సవాల్ చేయటంతో ఈ కేసు బయటకు వచ్చింది. కోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఒక చోరీ కేసుని లోక్ అదాలత్లో ఎట్లా సెటిల్ చేస్తారు అని అడిగి, లేదు దీని మీద ఎంక్వైరీ జరపాలి అని కోర్టు చెప్పింది. ఆ కోర్టు చెప్పిన దాని మీదే ఎంక్వైరీ జరిపి రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని టీము కోర్టుకి మళ్ళీ సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చింది. అయ్యా ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి ఇచ్చిన తర్వాత కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇందులో అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదు ఆదాయ పన్ను శాఖ వీళ్ళ సహాయం కూడా మీరు కావాలంటే తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఇదేదో మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు 73,000 రూపాయల దొంగతనం కాదు, 73,000 రూపాయలు కాదు, 73 పైసలైనా కానీ ఇది పెద్ద నేరమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే కేవలం 73,000 రూపాయలు మాత్రమే కాదు, 120 కోట్ల రూపాయలు కొట్టేశారు అనేది నాకు తెలిసి ఆ టీము కోర్టుకి ఇచ్చి ఉంటుంది. లేకపోతే కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయం కూడా తీసుకోండి, దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సహాయం కావాలంటే వాళ్ళకు కూడా అప్పచెప్పండి అని కోర్టు చెప్పదు. ఆర్థిక అంశాలతో ముడిపడింది ఈ కేసు అని కూడా స్వయంగా ప్రస్తావించింది. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అంటే ఆస్తుల బదిలీ చేసుకోవటం, ప్లస్ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని చేశారు, ప్లస్ ఈ డాలర్లని తీసుకొని వీటిని ఎట్లా మార్చుకున్నారు, విదేశీ కరెన్సీ అవి ఎట్లా మార్చారు, ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు కాబట్టే ఇది పెద్ద ఎత్తున జరిగిందని కోర్టుకి ప్రాథమిక నివేదిక అందింది. కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయం తీసుకోమని చెప్పి పోలీసులకి ఒక డైరెక్షన్ ఇచ్చింది కేసు, ఈ కోర్టు, ఈ కేసులో కోర్టు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న కేసు, ఇది చిన్న కేసు, ఇది చిన్న కేసు అని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, ఇది చివరికి నీ ఆఫీసు దాకా వస్తుంది, CMO దాకా ఇది వచ్చి ఉన్నది. ఈ విషయం కూడా చాలా స్పష్టంగా విచారణలో తేలింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గజ 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 వణుకుతున్నాడు. సతీష్ కుమార్ని ఎవరు హత్య చేశారు, ఇదన్నీ కూడా జరగలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందని ఎలా అనగలుగుతున్నారు? ఇది మామూలుగా కట్టే కొట్టే తెచ్చా అని చెప్పే అంత ఈజీ కేసు కాదు ఇది. ఆ మామూలు టర్నింగ్స్ కాదు ఇది. ఇందులో మామూలు మా చిన్నప్పుడు మధుబాబు నవళ్ళు ఉండేవి షాడోల, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఇక్కడ మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి దాకా ఎట్లా పోతుంది కేసు అని. ఒక ఛానల్, టీవీ ఛానల్ రిపోర్టరు ఈ పరికమణి కేసుని జూన్ 30వ తారీఖున, జూన్ 30వ తారీఖు 2023 2023వ సంవత్సరం జూన్ 30వ తారీఖున ఆ ఛానల్ ఆ స్టోరీని టెలికాస్ట్ చేసింది. పరికమణిలో చోరీ జరిగింది, కొట్టేస్తున్నారు, స్వామివారి డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి ఆ ఛానల్లో జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రాజు కథనాన్ని ప్రసారం చేశాడు. చేసిన తర్వాత వెంటనే ఏం జరిగింది అంటే ఆ 30వ తారీఖు ఒక 10,000 రూపాయలు అతని అకౌంట్లో పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయో తెలీదు, ఆ నెంబర్ ఏంటో ఇతనికి తెలీదు. వెంటనే ఇతను ఏం చేశాడు అంటే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. నెంబర్కి ఫోన్, మీరెవరు, నాకు 10,000 ఎందుకు వేశారు అని అడిగాడు. అడిగితే లేదండి మా పరువు ప్రతిష్టలు మీరు కాపాడాలి,
అందుకోసం మీకు ఇస్తున్నాం డబ్బులు చెప్తా అని అవతల ఫోన్ నెంబర్లో అతను ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఇస్తే ఇతను అదేంటి మీరెవరు ఏంటి అని అడిగితే నేను రవికుమార్ అని చెప్పి అతని పేరు అది ఐడెంటిటీ రివీల్ చేశాడు. మీరు ఏదన్నా చెప్పదలిస్తే నా స్టూడియోకి వచ్చి నా ఛానల్లో మీరు చెప్పాలి, అంతే తప్ప మీరు నాకు 10,000 రూపాయలు ఎందుకేశారు అని అడిగాడు. ఈ జర్నలిస్టు రాజు ఎంత అదృష్టవంతుడంటే, నేను అదృష్టం అనే చెప్తా, ఇన్వెస్టిగేషన్ చేసింది అయిపోయింది. ఈ రాజు ఎంత అదృష్టవంతుడంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్సేషన్ మొత్తాన్ని కూడా రికార్డు చేసి టెలికాస్ట్ చేశాడు టీవీలో. ఈకి అప్పుడే 30 తారీఖు మెయిన్ స్టోరీ వచ్చింది, తర్వాత ఒక నెక్స్ట్ డే ఇది వచ్చిందనమాట. వెంటనే పడ్డది కదా, డబ్బులు పడ్డాయి కదా, వెంటనే అదే ఛానల్లో ఈ స్టోరీ మొత్తం అతను మొత్తం రికార్డు మాట్లాడుతున్నది, ఇతని వాయిస్, రవికుమార్ వాయిస్, ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేశాడు. ఆన్ రికార్డ్ ఎయిర్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత బరితెగించారంటే, ఎవరు అని అడగండి, ఎవరు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు. ఇది బయటికి వస్తున్నదని తెలిసి వెంటనే పోలీసులు యాక్షన్లోకి దిగి ఈ రాజు అనే అతన్ని, ఇతని కొలీగ్స్ మరో 2 ముగ్గురిని కలిపి అరెస్ట్ చేశారు. ఏం నేరమో తెలుసా? ఈ రాజు అనే అతన్ను బ్లాక్మెయిల్ చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నాడు. మనీ ఎక్స్టార్షన్ కేసు అంటే ఏంటో తెలుసా? మొన్న బోర్గడ్ అనిల్ మీద పెట్టారే పోలీసులు, అటువంటి కేసు అనమాట. ఒక జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ పరకామణి కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తే అతని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసు మనీ ఎక్స్టార్షన్ కేసు. ఆ కేసు తీసుకొచ్చి ఇతన్ని పెట్టి 41A నోటీస్ కూడా ఇవ్వకుండా, అతని జర్నలిస్ట్ అని కూడా చూడకుండా అతన్ని తీసి డైరెక్ట్గా లాకప్లో పడేశారు. అతని 2 కొలీగ్స్ని. మొత్తం కేసుని హషప్ చేయటానికి అక్కడి నుంచే బీజం వేశారు. అదే చెప్తున్నా, నీకు అదే చెబుతున్నది. ఇక్కడ అతను మనీ ఎక్స్టార్షన్ కేసు అంటే నువ్వు ఏం చేయాలి? ఎవడు కంప్లైంట్ ఎవడిచ్చాడు, ఈయన తీసుకున్నాడా లేదా, ఈయన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయటం, అవన్నీ చేయటానికి కనీసం నాకు తెలిసి 15 రోజులు పడుతుంది. కరెక్ట్గా 15 నిమిషాల్లో అతని మీద కేసు కట్టేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఇంత పెద్ద విషయం జరిగింది అంటే తిరుపతిలో సీఎంఓ ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది నా ప్రశ్న. ఓకే, మీ క్వశ్చన్కి సమాధానం వచ్చింది కదా. ఇంకొకటి, ఈ రోజున ఈ రవికుమార్ అనే చిన్న దొంగ, జగన్మోహన్ రెడ్డి చెప్పింది, నేను అతన్ని దొంగ అని దొర అని నేను చెప్పను. ఈ దొంగ, చిన్న దొంగ అనే రవికుమార్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యక్తి, ఆ రవికుమారు తడవతడవకి ప్రతి ఇష్యూ మీద కోర్టుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు? ఆ రవికుమార్ తనకున్న ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తే అతను ఈ కేసులన్నీ ఎట్లా ఫైట్ చేస్తున్నాడు? ఓకే, అంటే రవికుమార్ని కూడా వీళ్ళే ఆడిస్తున్నారు. లేకపోతే రవికుమారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి తనేదో భయపడుతున్నట్టు, తన కుటుంబం అంతా నాశనం అయిపోయినట్టు, తన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి శాపం తగిలినట్టు అంత బాధతోటి వీడియో చేసి వదిలిన మనిషి రవికుమార్. నువ్వు ఇప్పటికి ఎన్ని కేసులు వేసావు? నిన్ను డిఫెండ్ చేసుకోవటానికి కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? నిన్ను ఎవరు వెళ్ళమని చెప్పారు? నీకు నిజంగా నువ్వు విడుదల చేసిన వీడియో పశ్చాత్తాపంతో కూడిన వీడియో అయితే నువ్వు దర్యాప్తుకి సహకరించాలి. దర్యాప్తుకి నువ్వు దర్యాప్తు చేస్తున్న పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోవాలి. నువ్వు న్యాయస్థానం ఎదుటికొచ్చి నీ అపరాధాన్ని నువ్వు అంగీకరించాలి. ఆ పనులు చేయకుండా తడవతడవకి ప్రతి ఇష్యూ మీద కేసులు ఎందుకు వేస్తున్నావు రవికుమార్? నీతోటి ఎవరే ఇస్తున్నారు? నీకు ప్రాణభయం ఉంటే బయటికి వచ్చి చెప్పు.
నీకు ఎందుకు అంటే ఇదంతా కూడా ఎందుకంటే ఈ లీగల్ కోర్సు మొత్తాన్ని డ్రాగ్ ఆన్ చేయటానికి ఈ పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద శక్తులు, బాగా డబ్బులున్న వీళ్ళు, అన్య మతస్థులైన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇందులో పంపు చేస్తూ ఉన్నారు. అందుకనే రవికుమార్ ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళాడు, ప్రతిసారి అడ్డం పడుతున్నాడు, దర్యాప్తు ముందరికి వెళ్లకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ రవికుమార్ ఎట్లా చేస్తున్నాడనే దాని మీద సపరేట్ ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రవికుమార్ నేను ఇదే విషయం నేను మొదటి నుంచి చెప్తున్నా. రవికుమారు బయటికి వచ్చి నీకు అసలు రాజీ చేయడం, ఒక అతన్ని చంపేశారు, ఆ సతీష్ అనే అతన్ని చంపిన తర్వాత అయినా సరే ఈ రవికుమార్లో పశ్చాత్తాపం మొదలై వచ్చి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పాలి. తను ఆస్తులు ఎవరెవరికి రాసిచ్చాడనే విషయాన్ని మొత్తం చెప్పాలి, పోసగుచ్చినట్టు చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదు ఇప్పటివరకు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే క్వశ్చన్ అడుగుతాడు. పోలీసులు ఎంక్వైరీ చేయాలంటే ఆయన ఎవరెవరికి ఆస్తులు రాసిచ్చారో చూస్తే సరిపోతుంది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. మరి అదే విషయాన్ని పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఒక 2 నిమిషాలు ఆగు, చెప్తారు. ఈ లోపల ఈ రవికుమార్ అనే అతను నిజంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న మనిషి అయితే, దీని నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చెయ్యకపోతే ఇది మహాపాపం అని తెలిసిన రవికుమారు తన మీద ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, తన ఆస్తులు ఎవరెవరికి రాసిచ్చాడు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది మొత్తం పోలీసులకి ఎందుకు చెప్పట్లేదు. అందుకని రవికుమారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న దొంగ కాదు, అంతకు మించి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.